ఈ రెండు బంధాల కన్నా ఒక బలమైన బంధం ఉంది, అది ఆత్మబంధం. ఆ ఆత్మబంధమే రాముకు నా వైపు ముంచుకొచ్చింది. ఎందుకంటే మనం సేవ చేస్తున్నాం. ఈ దత్తు నాకు ఓవర్గా పేపర్లో వేస్తూ నా సేవల గురించి చేస్తున్నప్పుడు 2-3 సార్లు సమీర్కి రాము కలిసి చెప్పిండట, అరే పోయి మీ మామ వచ్చినప్పుడు నాకు పిలవండి, నాకు పైసలు అవసరం లేదు, అతను చేస్తున్న సేవలు చాలు నాకు, నేను వాళ్ళ న్యూస్లో రాస్తా అని 2-3 సార్లు సమీర్ చెప్పడం జరిగింది. జరుగుతుందన్న చూడు, ఇక్కడ వచ్చి చూస్తే మీ మీడియాలో 2 గ్రూపులు 3 గ్రూపులు అట్లా నడుస్తున్నాయి. నాకు గురువిజం అంటేనే నచ్చదు. నేను అందరం కలిసే ఉందాం అనుకున్నాం. అయితే నేనన్నా సరే ఒకసారి రాము గది పిలువన్నా, ఒక 2 సార్లు పిలిచినాం. పాపం మంచి న్యూస్ రాసాడు, చాలా నాకు కూడా నచ్చినాయి. అప్పటి నుంచి రాము అంటేనే ప్రాణం అయిపోయింది. రాము అంటే ప్రాణం, దత్తు అంటే శ్వాస అన్నట్టు. దత్తు రాము లేకుండా నేను ఏ ప్రోగ్రామ్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి అకస్మాత్తుగా దత్తు నాకు మంచి మనసున్న మన వెంటనే గోపాల మిత్ర రాముకు ధన్యవాదాలు. ఎందుకనంటే 2007 నుంచి 2000 ఇప్పటి వరకు 25 వరకు ఆయన 18 సంవత్సరాలు మన గోపాల మిత్రలో పనిచేస్తూ ఉన్నాడు. ఇంత సర్వీసు ఈ గోపాల మిత్రలో పనిచేస్తున్న వారు ఎవరు కూడా ఇవ్వరు. నేను స్వయంగా కళ్ళారా చూసినా, తిరిగి చూసినా ఆయన వెంబడి. ఎందుకనంటే ప్రభుత్వం నుంచి ఎంతోమంది వెటర్నరీ జాబులు చేస్తున్నారు. ఒక్కొక్కరి జాబ్ కనీసం 50,000 నుండి లక్ష నుండి 1,50,000 ఉంటుంది. కానీ ఇంత రిస్క్ తీసుకొని ఎవరు ఎటువంటి జాబ్ చేయలేరు. నేను అంటా అతనికి పదే రాము నువ్వు ఎందుకు చేస్తున్నావు, అందులో ఏమొస్తున్నది అంటే ఆయన ఒకటే అన్నాడు, మూగజీవులకు ఎంత చేస్తే అంత అదే ఆయన గొప్పతనం. ఆ సేవ చేస్తూ ఉంటే మేము కూడా ఎంతో మురిసిపోయేవాళ్ళం. మనసు లోపల బాగా చెప్పకుండా కానీ మనసు లోపల ఎంతో సంతోషపడ్డాం. ఎందుకనంటే ప్రెస్లో మేము వచ్చిన 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలలో ఆయన నాకు ఏ విధంగా కనిపించిందంటే తమ్ముడు కంటే ఎక్కువ నా సొంత అన్నదమ్ములు కూడా అంత నాకు తోడుగా ఉండరు, కానీ రాము నాకు అంత తోడుగా ఉండరు ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మంచితనమే ఆయనకు పేరు తెచ్చిపెడుతున్నాడు. ఆయన మంచితనాన్ని ఆయన సేవలు చేస్తున్న గోపాల మిత్ర ఒక చిన్న తను ఇంజక్షన్ చేస్తే అయితే 4 పర్యాలు అంటే 4 పిడిలు పిల్ల ఆ విధంగా ఇప్పటి వరకు అక్కడ ఉంది. ఏదైతే అది తన ద్వారా సంక్రమించిందో దానికి అలా ప్రభుత్వం వారు సన్మానం చేసి సత్కరించినారు. అదేవిధంగా ఎన్నో అటువంటి కార్యక్రమాలు చేస్తూ కూడా తన ప్రజాసేవలో ఎన్నో గొప్ప పనులు మూగజీవులకు సేవ చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనసును సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు కూడా నేను సన్మానం చేసి నేను కూడా ఒక మంచి వ్యక్తిని అనిపించుకుంటాను ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం పెట్టాను. అదేవిధంగా అఖిల్ సాబ్ కూడా ధన్యవాదాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మిత్రుడైన గాయక్వాడ్ రాము లక్ష్మి దంపతులకు నేడు మన సామాజిక సేవ కార్యకర్త ఎంఏ హకీం ఆయన సేవలను గుర్తించి నేడు డివిజన్ స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం చాలా గొప్ప విషయం. మేము ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన సేవా దృక్పథం ప్రజలలోని ఎల్లవేళలా ఉంటూ రైతులకు సహాయ సహకారాలు అందించడంలో గొప్ప మహావ్యక్తి గాయక్వాడ్ రాము. పిలువగానే ఎంత పని ఉన్నా కూడా వదిలేసి వెళ్ళి మూగజీవులకు ఉచిత చికిత్సతో పాటు తన మందులు కూడా
సౌకర్యాలు కల్పిస్తూ రైతులకు కాపాడే వ్యక్తి. నేడు వారి దంపతులకు మన ఉమ్మడి మండలాల మాజీ మండల కోప్సెట్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం ఘనంగా సన్మానించడము, నేడు ఉమ్మడి మండలాలు వీళ్ళదే కాదు బీద కుటుంబాలకు ఎంతో మందికి సేవ చేస్తూ తను తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన సేవలు ఉమ్మడి మండలాల ప్రజలు మరవలేరు. ఆయనకి ఎప్పటికీ ఉమ్మడి మండలాల ప్రజల్లో గుండెల్లో ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఆయన సేవలతో పాటు మండలంలోని హనుమాన్ స్వామితో పాటు ఎవరు ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళాలనుకున్న సహాయ సహకారాలు అందించిన మహా వ్యక్తి. అంత్యక్రియలకు కానీ నేడు ఏదో చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడు ఆదుకున్న వ్యక్తి. నేడు మా తోటి మిత్రుడైన రామగారికి మా ఆధ్వర్యంలో మా ముందు ఇంత ఘనంగా వాళ్ళ దంపతులకు సన్మానించడం మరీ ఆనందంగా ఉంది. ఆయనకి ఎప్పుడు మా మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలతో పాటు మా సహాయ సహకారాలు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎంఏ హకీం అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న వాళ్ళకి నమస్కరించి చెప్తున్నది ఏంటంటే, ముందుగా ఫస్ట్ నాకు సొంత తమ్ముడు ఉంటే నాకు అంత మర్యాదగా అన్న అని అంటుండేది లేకపోయేమో, కానీ రాము మాత్రం అన్న అని మనస్ఫూర్తిగా తన యొక్క మనసులో నుంచి తన యొక్క వ్యక్తం చేస్తే ప్రతి ఒక్క ఊర్లో నేను ఆయన గురించి తెలుసుకున్నది ఏంటంటే ఒకటే, రాము మంచోడు, రాము చెడ్డాడు, ఎవరు నువ్వు చెడ్డాడు, రాము మంచోడు అన్నోళ్ళు ఉన్నారు. కానీ తను చెడ్డోడు అనే వాళ్ళు మాత్రం ఏ ఊరిలో లేరు. ప్రతి ఒక్కరికి ఆయన చేసే సేవ నేను పిలిచిన ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టాలు కానీ రాము ఈ విధంగా అయింది పశువులకి అన్న నేను వస్తున్నా ఒక్క 5 నిమిషాలలో. మంచి మనసున్న మన వెంటనే గోపాల మిత్ర రాముకు ధన్యవాదాలు. ఎందుకనంటే 2007 నుంచి 2000 ఇప్పటి వరకు 25 వరకు ఆయన 18 సంవత్సరాలు మన గోపాల మిత్రలో పనిచేస్తూ ఉన్నాడు. ఇంత సర్వీసు ఈ గోపాల మిత్రలో పనిచేస్తున్న వారు ఎవరు కూడా ఇవ్వరు. నేను స్వయంగా కళ్ళారా చూసినా తిరిగి చూసిన ఆయన వెంబడి. ఎందుకనంటే ప్రభుత్వం నుంచి ఎంతోమంది వెటర్నరీ జాబులు చేస్తున్నారు. ఒక్కొక్కరి జాబు కనీసం 50,000 నుండి లక్ష నుండి 1,50,000 వరకు ఉంటుంది. కానీ ఇంత రిస్క్ తీసుకొని ఎవరు ఎటువంటి జాబ్ చేయలేరు. నేను అంటా అతనికి పదే రాము నువ్వు ఎందుకు చేస్తున్నావు, అందులో ఏమొస్తున్నది అంటే ఆయన ఒకటే అన్నాడు, మూగజీవులకు ఎంత చేస్తే అంత అదే ఆయన గొప్పతనం. ఆ సేవ చేస్తూ ఉంటే మేము కూడా ఎంతో మురిసిపోయేవాళ్ళం. మనసు లోపల గాయంగా చెప్పకుండా కానీ మనసు లోపల ఎంతో సంతోషపడ్డాం. ఎందుకనంటే ప్రెస్లో మేము వచ్చిన 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో ఆయన నాకు ఏ విధంగా కనిపించిందంటే తమ్ముడు కంటే ఎక్కువ నా సొంత అన్నదమ్ములు కూడా అంత నాకు తోడుగా ఉండరు, కానీ రాము నాకు అంత తోడుగా ఉండరు ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మంచితనమే ఆయనకు పేరు తెచ్చిపెడుతున్నాడు. ఆయన మంచితనాన్ని ఆయన సేవలు చేస్తున్న గోపాల మిత్ర ఒక చిన్న తను ఇంజక్షన్ చేస్తే అయితే 4 పర్యాలు అంటే 4 పిడిలు పిల్ల ఆ విధంగా ఇక్కడ వరకు అక్కడ ఉంది. ఏదైతే అది తన ద్వారా సంక్రమించిందో దానికి అలా ప్రభుత్వం వారు సన్మానం చేసి సత్కరించినారు. అదేవిధంగా ఎన్నో అటువంటి కార్యక్రమాలు చేస్తాము కూడా తన ప్రజాసేవలో ఎన్నో గొప్ప పనులు మూగజీవులకు సేవ చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనసును సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు కూడా నేను సన్మానం చేసి నేను కూడా ఒక మంచి వ్యక్తిని అనిపించుకుంటానన్న ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం పెట్టాను. అదేవిధంగా అఖిల్ సాబ్ కూడా ధన్యవాదాలు, అలా కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రాణదాత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నుండి వాళ్ళు సేవలు చేసిన గుర్తించి ఉత్తమ సేవ అవార్డులను వారు అందుకున్న
సందర్భంగా వాళ్ళకు మనం చిన్న సన్మానం ఈరోజు చేయడం జరిగింది. మానవ సేవ మాధవ సేవ అంటే మానవుడు ఎట్లయినా ఉన్నాడు, ఆడు ఊరితో కూడా మనం చెప్తాడుగా బట్టి శుద్ధి మనం ఇస్తాం. మూగజీవి ఏ బాధపడతాడో ఆ మూగజీవి గురించి తెలుసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే రెండవ భగవంతుడే. అలాంటి భగవంతుడు నాకు పరిచయం అయినందుకు నాకు ఈ జన్మలో చాలా మంచి, నా కొడుకు వయసులో ఉన్నాడు కాబట్టి నా మంచి కొడుకు ఉన్నాడు అనుకుంటాను. మా ఒక హదీస్లో ఉంది, హఫీజ్ అబియా హై, जब बेजवान जानवर पानी को तड़पता है या सामने से गुजरता है तो कम से कम 7 बार खुद पड़ के उसके ऊपर बख्शना है ताकि उस जानवर की मुसीबत टले. అది మా పురాణంలో ఉందన్న. అలాంటి కార్యక్రమం మేమందరం చదువుకున్నాం. 10 మూగ జీవులు కలుస్తాయి, కానీ ఏ జీవి కూడా మేము చదివి వాళ్ళ మీద చేయం. కానీ ఈ రోజుల్లో అర్ధరాత్రికి పోయి మీరు చేస్తున్న సేవలు, ఎందుకంటే నేను కూడా ఒక ఆర్ఎంపీనే, మాకు హెల్త్ మొత్తం హెల్తీ పాటే. రాత్రి కేసులు వస్తే మాకు కూడా విసుగు అనిపిస్తుంది, ఏంటప్పుడు రాత్రికి వస్తున్నారని. అలాంటి విసుగు చెందకుండా మీరు పోయి సేవ చేస్తున్నందుకు గ్రామాన మీకు రాము అంటే నిజంగా రాముడే. రాముడు ఒక దేవుడు కాబట్టి అలాంటి దేవత వస్తే మా పశువులను కాపాడుతున్నట్టు వాళ్ళ అపోహల వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. రక్త బంధాలు, పేగు బంధాలు అయితే అందరికీ ఉంటాయి, కానీ ఈ మీడియా వాళ్ళతో నాకు ఎలాంటి రక్త బంధం కానీ పేగు బంధం కానీ లేదు. ఈ 2 బంధాల కన్నా ఒక బలమైన బంధం ఉంది, అది ఆత్మబంధం. ఆ ఆత్మబంధమే రాముకు నా వైపు తీసుకొచ్చింది. ఎందుకంటే మనం సేవ చేస్తున్నాం. ఈ దత్తు నాకు ఓవర్గా పేపర్లలో వేస్తూ నా సేవల గురించి చేస్తున్నప్పుడు 2-3 సార్లు సమీర్కి రాము కలిసి చెప్పిండంట, అరే పోయి మీ మామ వచ్చినప్పుడు నాకు పిలవండి, నాకు పైసలు అవసరం లేదు, అతను చేస్తున్న సేవలు చాలు నాకు, నేను వాళ్ళ న్యూస్లో రాస్తా అని 2-3 సార్లు సమీర్ చెప్పడం జరిగింది. జరిగితే నిన్న చూడు ఇక్కడ వచ్చి చూస్తే మీ మీడియాలో 2 గ్రూపులు 3 గ్రూపులు అట్లా నడుస్తున్నాయి. నాకు గ్రూపిజం అంటేనే నచ్చదు. నేను అందరం కలిసే ఉందాం అనుకున్నా. అయితే నేనన్నా సరే ఒకసారి రామగతి పిలువన్నా, ఒక 2 సార్లు పిలిచినాం. పాపం మంచి న్యూస్ రాసాడు, చాలా నాకు కూడా నచ్చినాయి. అప్పటి నుంచి రాము అంటేనే ప్రాణం అయిపోయింది. రాము అంటే ప్రాణం, దత్తు అంటే శ్వాస అన్నట్టు. దత్తు రాము లేకుండా నేను ఏ ప్రోగ్రామ్స్ చెయ్య. ఎందుకంటే వాళ్ళు ఒకసారి అకస్మాత్తుగా దత్తు నాకు రాయకూడలో కలిసినప్పటి నుంచి ఏదో కలుస్తూ పరిచయం పెద్దగా అయిపోయింది. అతను మీడియాలో నాకు చేస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నది. పలకరిస్తూ ఇలా అన్నగారు ఇలాంటి కార్యక్రమంకు మన అకింబయ్య గారు ఇంత మంచి కార్యక్రమం చేపడతాను నేను అనుకోలేదు. అన్న అన్నాడు నిన్న, అన్న శేఖర్ భాయ్ మీరు మీ తరఫున ఒక 2-3 తీసుకెళ్ళాను అన్న. నేను ఇట్లాంటి కార్యక్రమం అనుకోను, మామూలుగా చిన్న అనుకున్నా. 2 అయింది, నేను 10 మంది పట్టుకొస్తుంటే ఇట్లాంటి కార్యక్రమం ఉన్నదంటే క్షమించాలన్న అకింబయ్య, నేను ఒక్కడిని వచ్చినందుకు. అదేవిధంగా మన మూగజీవులకు ఎలాగో అన్న ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు. అన్న మంచి కార్యక్రమం చేస్తున్నాడు, అందుకు ప్రశంసలు అందుకున్నాను. అదేవిధంగా అకింబయ్య కూడా
మూగజీవులకు మన రాములన్న ఎట్లా చేస్తున్నాడో మానవులకు మానవ సేవే మాధవ సేవ. మనకు మొత్తం ఉమ్మడి మండలంలో ఇప్పటి వరకు నేను చూడలేదన్నా, ఏ రాజకీయ నాయకులకు చూసిన చాలా మందికి చూసిన ఇప్పటి వరకు ఒక 10-20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. రాజకీయం మట్టుకే వాళ్ళని యూజ్ చేసుకొని మళ్ళా తర్వాత ఏదైనా పనులు ఉంటాయంటే అసలు పట్టించుకోకపోవడం. అన్నకు ఎలాంటి పదవి లేదు, ఏం లేదు, అయినా మన ఊరూరా తిరుగుతూ చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు అన్న. మొన్నటికి మొన్న మన హనుమాన్ స్వాములకి అన్న భిక్ష పెట్టిండు, మళ్ళీ వాళ్ళకి సన్మానం చేసిండు. చాలా ఎంత సంతోషకరమైన అంటే అన్న, అసలు మతం లేదు, కులం లేదు, మనం ఇట్లనే అందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది అన్నకు చూసి. అందుకు అన్నకు మరొకసారి అక్కింబైకి మరొకసారి మా పొట్టంగల్ మండలం నుంచి, మన కొడిగిరి మండలం నుంచి, ఉమ్మడి మండలం నుంచి ప్రతి ఒక్కరి తరఫున అన్నకు ఇంకోసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్న మండలాల నుంచి విచ్చేసినటువంటి మిత్రులకు, సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటి వరకు రాములన్నకు చెప్పినట్టు ప్రతి ఒక్కరు చెప్పారు. జీవనన్న కానీ ఇంకా మన రాములన్న కానీ మొత్తం చెప్పేశారు. నేను రాములన్నకు చూసింది ఏంటంటే లైవ్లో చూశాను. మాకు కూడా గోదలు ఉన్నాయి, ఒక 10 గల బర్రెలు ఉన్నాయి. అందులో ఒక గేద అని చెప్పేసి ఈనింది, డెలివరీ అయిన తర్వాత మాయపడతలేదు. అది ఆ నైట్లో నేను రాములన్న గారికి ఫోన్ చేయడం జరిగింది 11 గంటల నైట్లో. రాములన్న ఇట్లా ఇబ్బంది అవుతున్నది బర్రెకి అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్లీ అతను వితిన్ హాఫ్ అన్ అవర్లో మా ఇంటికి వచ్చి ఆ మాయని మందులేసి అదేసి జాగ్రత్తగా తీసి దాన్ని కాపాడడం జరిగింది. నేను లైవ్లో చూసినానా. అందుకు వారికి రాములన్న గారికి మరొకసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. సభ ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా చేస్తారని నేను అనుకోలేదు, కళలు కూడా ఊహించలేదు. నేను చేసిన సేవలు నాకు ఈరోజు చాలా గుర్తొస్తున్నాయి. అగ్నిసార్లు చూస్తే నాకైతే కళ్ళదండి నీళ్ళు వస్తుంది. ఎందుకంటే నేను రాత్రి పగలు కూడా తేడా లేకుండా మా భార్య సహకారంతో, పిల్లలు కూడా చిన్న ఉండే ఈ రాజ్యంలో ఉన్నప్పుడు 15-20 సంవత్సరాలు, ఏ రాత్రి ఎటు పోవాలని కూడా నాకు చాలా భయం ఉంటుండే. కానీ మా భార్య సహకారంతో నేను బయట వెళ్ళగలిగినా. నేను ఎటు పోయినా కూడా రాత్రి కూడా గుట్టలలో తిరుగుతుంది. ఇప్పుడు సుజాన్ తండ లాస్ట్ నాస్పల్ తండ పోవాలి, రాత్రి డెలివరీ ఉంది కేసు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రైతు కోసం అని వెళ్ళాలి. ఎందుకంటే పాప నా మీద అది భరోసా పెట్టుకున్నాడు, ఈ నాస్తే ఖచ్చితంగా ఆవు కానీ గేదె కానీ బతుకుతుంది, ఖచ్చితంగా నేను వెళ్తుంది. అలాగే నా మిత్రుడు కూడా ఈరోజు నాతో వచ్చి చాలా టైం కేటాయించినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన అర్జున్ సార్ కుటుంబ సభ్యులకు, వాళ్ళ అర్జున్ కూతురికి, మన మేడం గారికి, హజరా మేడం గారికి అందరికీ పాల్గొన్నారు. ఎందుకంటే నేను చేసిన సేవలు గుర్తించి నన్ను ఇంత ఘనంగా సన్మానిస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. నాకు చాలా సంతోషం ఉంది. ధన్యవాదాలు. सगळ्या उपस्थित झाल्या मला सगळ्या खूप आनंद आहे. अकिम सर मॅडम त्याची मुलगी खूप आनंद झाला आहे. आज खरंच लग्न सुरू आहे. माझ्या हजबंडकडून झालेलं आहे. पण खूप आनंद होतो त्या गोष्टीचा की असं होईल, असं करते म्हणून माझं स्वप्नात पण विचार केला नाही, पण त्याच्यापेक्षाही जास्त झाला. आणखी सरला मॅडमला खूप आरोग्य आयुष्य लाभो, त्याच्या मुलीला जावायला सगळ्या लेकरबाळाला